హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాసులో ఏంటంటే టెట్కి అలాగే అలాగే డిఎస్సికి ఉపయోగపడేటువంటి 10th క్లాస్ సోషల్ టాపిక్ అయినటువంటి అభివృద్ధి భావనలు అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ అభివృద్ధి భావనలకు సంబంధించి 10వ తరగతి టెక్స్ట్ బుక్లో అసలు వివిధ దేశాలను అంటే భారతదేశం దాని పొరుగు దేశాలతో పోలుస్తూ భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఆయు ప్రమాణం ఏ విధంగా ఉంది, అలాగే సగటు అంటే ఒక వ్యక్తి ఏంటంటే సగటు పరంగా ఎంత కాలం బతుకుతున్నాడు, అదేవిధంగా అక్షరాస్యత భారతదేశంలో ఎంత ఎంత ఉంది, అవన్నీ కూడా వేరే దేశాలతో పోలుస్తూ చెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాలను పోలుస్తూ కూడా ఆ రాష్ట్రాల యొక్క అభివృద్ధి అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సగటు అంటే వారి యొక్క ఆయు ప్రమాణం అవన్నీ కూడా అంటే నీట్గా అంటే అభివృద్ధి భావనలో భాగంగా భారతదేశంకి ఇతర దేశానికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉన్నాయి, అలాగే భారతదేశంలో రాష్ట్రాల మధ్య డిఫరెన్సెస్ ఆరోగ్యంలో కానీ అక్షరాస్యత కానీ విద్యలో కానీ ఏ విధమైన డిఫరెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా పోలుస్తూ చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు క్లాస్లో మనం క్లియర్గా దాని గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఏంటంటే మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి సెకండ్ లెసన్ 10th క్లాస్ సెకండ్ లెసన్ ఏంటంటే సెకండ్ లెసన్ అభివృద్ధి భావనలు అనేటువంటి లెసన్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అభివృద్ధి భావనలు. అయితే అభివృద్ధి భావనల గురించి మనం చూసుకున్నట్లయితే అనాది కాలం నుండి కూడా అభివృద్ధి అంటే వివిధ దేశాల్లో ఏదైనా ఒక దేశం యొక్క అభివృద్ధి కానీ ప్రగతికి కానీ సంబంధించి అనాది కాలం నుండి కూడా అభివృద్ధి ప్రగతికి సంబంధించినటువంటి భావనలు అనేవి మనతో పాటు ప్రయాణిస్తూనే ఉన్నాయి. అంటే అనాదిగా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. అభివృద్ధికి ప్రగతికి సంబంధించి భావనలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనే మనం ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి అన్న విషయాలకి మనకి కొన్ని కోరికలు ఆకాంక్షలు ఉంటాయి. అలాగే దేశానికి సంబంధించి దేశం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలని కూడా వివిధ ప్రమాణాలను పాటించడం అనేది జరుగుతుంది. అయితే ఈ అభివృద్ధి భావనలకు సంబంధించి అభివృద్ధి భావనలు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానంటే నా యొక్క అభివృద్ధికి సంబంధించి నా భావనలు వేరేగా ఉంటాయి. అలాగే ఒక వ్యవసాయదారుడు ఉన్నాడంటే అతనికి సంబంధించి అభివృద్ధి భావనలు అంటే వ్యవసాయ రంగంలో బాగా అభివృద్ధి చెందాలని, పారిశ్రామికవేత్త అయితే పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలని ఆయన అభివృద్ధి పరంగా ఆయన భావనలు వేరేగా ఉంటాయి. కాబట్టి అభివృద్ధి భావనలు అనేవి ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఏ ఇద్దరు వ్యక్తుల్లోనే అభివృద్ధి భావనలు ఒకే విధంగా ఉండవు. అలాగే అభివృద్ధి భావనలు మనం గమనించినట్లయితే ఒకరికి అభివృద్ధి భావన అనేది అభివృద్ధి పరంగా ఉన్నప్పటికీ వేరొకరికి అది వినాశనం లేదా ప్రమాదకారి కూడా అవ్వచ్చు. అయితే దానికి ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధిగా ఉండదు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అభివృద్ధి భావనలకు సంబంధించి అభివృద్ధి భావనలు అనేవి ఏ ఒక్కరిలో ఒకే విధంగా ఉండవు. అభివృద్ధి భావనలు ఏంటంటే ఏ ఇద్దరిలో ఒకే విధంగా ఉండవు, ఏ ఇద్దరిలో ఒకే రకంగా ఉండవు అని చెప్పుకున్నాం. అలాగే అభివృద్ధి భావనల్లో ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ అనేది చెప్తే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు మరియు వినాశనకారి కావచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే అభివృద్ధికి సంబంధించిన భావనలు ఏ ఇద్దరిలో ఒకే విధంగా ఉండవని మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానంటే నా జీవితానికి సంబంధించినటువంటి అభివృద్ధి పరంగా భావనలు వేరొకలా ఉంటాయి, వేరే పర్సన్ యొక్క భావనలు వేరేలాగా ఉంటాయి. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అభివృద్ధికి సంబంధించిన భావనలు ఉండవు. ఇక్కడ ఒక పాయింట్. సెకండ్ ఏంటంటే అభివృద్ధికి సంబంధించిన భావనలు ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకి అభివృద్ధి అనేది వాళ్ళకి అభివృద్ధి పరంగా అది అభివృద్ధి చెందవచ్చు, కానీ వేరొకరికి అది అభివృద్ధి అనేది కాదు, అభివృద్ధి భావన కాదు. అది వేరొకరికి వినాశనకారి కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారత ప్రభుత్వం ఏంటంటే ఈ రెండో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే భారత కేంద్ర ప్రభుత్వం తమిళనాడులోని తిరునల్వేలి అనే ప్రాంతంలో తమిళనాడులో కోడంకలం అనే అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తుంది.
కూడంకలం అనేటువంటి అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. అయితే ఈ అణు విద్యుత్ కేంద్రం వల్ల ఏంటంటే భారత ప్రభుత్వం యొక్క అభివృద్ధి భావన ఏంటంటే పెరుగుతున్నటువంటి దేశం యొక్క విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం మేము ఈ యొక్క కూడంకల అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి భావన అనేది ఏర్పాటు చేసుకుంటే అక్కడ నివసిస్తున్నటువంటి సముద్ర ప్రాంతానికి అనుకూలంగా అక్కడ నివసిస్తున్నటువంటి అంటే మత్స్యకారులు, దాని మీద సముద్రంపై ఆధారపడి నివసిస్తున్నటువంటి మత్స్యకారుల యొక్క అభివృద్ధి భావన ఏ విధంగా ఉందంటే ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రం నిర్మించడం వల్ల మాకు చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, అలాగే ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, అలాగే ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రం వల్ల చాలా నష్టం అణు నష్టం అనేది మాకు సంభవించవచ్చు. అవన్నీ కూడా అక్కడున్న ప్రజలు తమ యొక్క భావాన్ని వ్యతిరేకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, వినాశనకారి కావచ్చు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. ఈ కూడంకలం అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించకూడదు అంటూ చాలా మంది పర్యావరణవేత్తలు కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. అయినా సరే భారత ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఆపద ఎటువంటి ముప్పు రాకుండా మేము ఏంటంటే ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పేసి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నిర్మించడం అనేది జరుగుతుంది. అలాగే అభివృద్ధి భావనలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించి కూడా ఇదే విధంగా ఏంటంటే వివిధ దేశాలతో పోలుస్తూ భారతదేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉన్నది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం. అయితే భారతదేశంలో అభివృద్ధి భావనలకి వెళ్లే ముందు ఏంటంటే అసలు అభివృద్ధి భావనలు అనేవి వేరువేరుగా ఉంటాయి అన్నాం. దానికి మరో ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఐవరీ కోస్ట్ అనేది ఒక దేశం. అది ఎక్కడుందంటే ఆఫ్రికాలో ఉంది. ఐవరీ కోస్ట్ ఇది ఒక దేశం, ఇది ఎక్కడుందంటే ఆఫ్రికాలో ఉంది. ఈ ఐవరీ కోస్ట్ యొక్క రాజధాని అబిడ్జన్ అనేటువంటి పట్టణంలో ఒక వాడ ద్వారా 50,000 టన్నుల హానికర విష వ్యర్థ పదార్థాలను ఈ యొక్క ఐవరీ కోస్ట్ యొక్క సముద్ర తీర ప్రాంతంలో వ్యర్థ పదార్థాలను విడిచిపెట్టడం అనేది జరిగింది. 50,000 టన్నుల హానికర విష వ్యర్థ పదార్థాలను ఏంటంటే ఐవరీ కోస్ట్ కి సంబంధించి అబిడ్జన్ అనే పట్టణంలో ఈ హానికర వ్యర్థ పదార్థాలను ఏంటంటే ఆ హానికర వ్యర్థ పదార్థాలని మామూలుగా బహిర్గత ప్రాంతాల్లోనూ అలాగే సముద్ర ప్రాంతాల్లోనూ కూడా కలపడం అనేది జరిగింది. తద్వారా ఏంటంటే ఆ హానికర విష పదార్థాల నుంచి వెలువడే వాయువులను పీల్చుకోవడం వల్ల చాలా మంది అక్కడ దాదాపు 7 చనిపోయారు. 20 మంది ఏంటంటే ఆ హానికర ప్రభావానికి లోనే ఆసుపత్రిలో ఉన్నాడు. దాదాపు 20,000 మంది దాని ప్రభావానికి లోనే చాలా ప్రమాదానికి గురవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ ఐవరీ కోస్ట్ అనేటటువంటి ఈ యొక్క దేశం ఏంటంటే లోహ మరియు చమురు శుద్ధి కర్మాగారాలను ఉత్పత్తి చేసేటువంటి ఒక సంస్థతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని అదేంటంటే వాడ ద్వారా వచ్చినటువంటి హానికర వ్యర్థ పదార్థాలను సముద్రాల్లో అది విడిచిపెడతాం కాంట్రాక్ట్ సైన్ చేసుకోవడం జరిగింది. దాని పరంగా ఏంటంటే అది అలా చేయడం జరిగింది. దానివల్ల ప్రజలకి చాలా అపాయం అనేది రావడం జరిగింది. అంటే కొంతమంది తమ యొక్క అభివృద్ధిని ఆధారంగా చేసుకుని అభివృద్ధి యొక్క భావనలతో చాలా పనులు చేయడం జరుగుతుంది. అది వారికి అభివృద్ధి, కానీ చాలా మందికి అది అభివృద్ధి కాకపోవచ్చు అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అభివృద్ధి భావనలో సంబంధించి మానవుడి యొక్క అభివృద్ధి అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందంటే మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. మానవుని యొక్క అభివృద్ధి ఏ విధంగా స్టార్ట్ అయిందంటే 2 లక్షల సంవత్సరాల క్రితం 2 లక్షల సంవత్సరాల క్రితం ఏంటంటే 2 లక్షల సంవత్సరాల క్రితం వేట సేకరణ మొదలైంది. అలాగే 12,000 సంవత్సరాల క్రితం ఏంటంటే వ్యవసాయం చేయడం స్టార్ట్ అయింది. వ్యవసాయం చేయడం ప్రారంభమైంది మానవునిలో.
అలాగే 400 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం ఏంటంటే పారిశ్రామికీకరణ ప్రారంభమైంది. పారిశ్రామికీకరణ ప్రారంభం అయింది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పాయింట్స్. అయితే ఈ విధంగా మానవునిలో ఫస్ట్ ఏంటంటే వేట సేకరణ, అంటే జంతువులను వేటాడే విధంగా ఉన్నటువంటి మానవుడు, తర్వాత వ్యవసాయం చేసి జంతువులను మచ్చుకు చేసుకోవడం అది జరిగింది. తర్వాత పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఈ విధంగా అభివృద్ధి భావనలు అనేవి మారుతూ ఉంటాయి. అలాగే అభివృద్ధి భావనల పరంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి అభివృద్ధి భావనలు అనేవి ఒకేలా ఉండవని మనం చెప్పుకున్నాం. అలాగే అభివృద్ధి భావనలు మనం చూసుకున్నప్పుడు అభివృద్ధికి మూల ప్రామాణికంగా ఏంటంటే ఆదాయాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి అధిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే తన యొక్క భావనలు వేరేగా ఉంటాయి, అల్ప ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి యొక్క భావనలు వేరేగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమి లేని గ్రామీణ పేద వ్యక్తిని చూసుకున్నట్లయితే ఆయన యొక్క భావనలు ఏ విధంగా ఉంటాయంటే రోజు మాకు పని దొరకాలి, అలాగే మాకు అధిక కూలి రావాలి, మా పిల్లలు ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో చదవాలి. అవన్నీ ఆ భావనలు గ్రామంలో ఉన్నటువంటి ఏమీ భూమి లేని పేదవాడికి భావనలు ఆ విధంగా ఉంటే, అధిక ధనవంతుడి యొక్క భావనలు ఏ విధంగా ఉంటాయంటే మాకు ఇంకా అధిక డబ్బు రావాలి, మా పిల్లలు విదేశాల్లో చదవాలి, అలాగే తక్కువ కూలికి కూలివారు వచ్చి మాకు అధికంగా డబ్బు ధన సంపాదన వచ్చే విధంగా మాకు పంటలు పండాలి, పంటలకు అధిక మద్దతు ధర లభించాలని వేరేగా ఈ విధంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి భావనలు అనేవి చాలా మంది వ్యక్తుల్లోని అదేవిధంగా అందరికీ కూడా అభివృద్ధి భావనలు వేరుగా ఉంటాయి. అయితే అభివృద్ధికి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆదాయం అని చెప్పుకున్నాం. అభివృద్ధికి ప్రామాణికంగా చెప్పుకునేది ఏంటంటే ఆదాయాన్ని అని చెప్పుకున్నాం. ఈ ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా టెక్స్ట్ బుక్ లో ఏంటంటే అధిక ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాలు 3 రాష్ట్రాలను పోలిస్తూ ఆదాయం పరంగా చెప్పాడు. అవేంటంటే పంజాబ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ అలాగే బీహార్. పంజాబ్ యొక్క ఆదాయం ఏంటంటే 78,000 రూపాయలు, అలాగే హిమాచల్ ప్రదేశ్ 74,000 రూపాయలు, అలాగే బీహార్ ఏంటంటే 25,000 రూపాయలు. ఈ విధంగా ఏంటంటే ఆదాయం అనేది సంవత్సరానికి ఒక సగటు వ్యక్తి యొక్క ఆదాయము ఎంతంటే పంజాబ్ లో 78,000 ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో 74,000 ఉంది, బీహార్ లో 25,000 ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే పంజాబ్ అనేది సగటు వ్యక్తి యొక్క ఆదాయం అనేది చాలా ఎక్కువ ఉంది, 78,000 రూపాయలు ఉంది అన్నారు. ఈ విధంగా ఈ నివేదిక 2012 సంవత్సరంలో ఈ నివేదిక రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే 78,000 రూపాయలు వస్తుందన్నాం. అయితే దీన్ని దేనిలో చెప్తున్నారంటే తలసరి ఆదాయంలో చెప్తున్నారు. తలసరి ఆదాయంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే అసలు తలసరి ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా ఇక్కడ అర్థం అవడం అనేది జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. అది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ జాతీయ ఆదాయము అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయము లేదా మొత్తం ఆదాయంగా చెప్పవచ్చు. జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క ఆదాయాన్నే మనం ఏంటంటే జాతీయ ఆదాయము అని చెప్పవచ్చు. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మెరుగుదల ఏ విధంగా ఉంది, ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క సగటు ఆదాయం ఎంత ఉంది, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆదాయం ఎంత ఉంది అని మనం కనుక్కోలేము. అలాగే ఒక దేశం యొక్క ఆదాయాన్ని చాలా తక్కువ జనాభా అంటే జనాభాల పరంగా చూసుకుంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం యొక్క ఆదాయం ఒకటి వస్తుంది, చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశం యొక్క జనాభా వేరేలా వస్తుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఏంటంటే జాతీయ ఆదాయాన్ని కాకుండా ఒక దేశం యొక్క ప్రజల యొక్క పనితీరు వారి మెరుగుదలను తెలుసుకోవడానికి తలసరి ఆదాయం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని దాన్ని కనుక్కోవడం జరిగింది. తలసరి ఆదాయం అంటే ఒక దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజల యొక్క జాతీయ ఆదాయము బై ఆ దేశంలో ఉన్న మొత్తం జనాభా, జాతీయ ఆదాయం బై జనాభాతో చేస్తే అప్పుడు ఏంటంటే తలసరి ఆదాయం అనేది వస్తుంది. ఆ తలసరి ఆదాయం ద్వారా ఆ దేశంలో నుండి ప్రతి ఒక్క సగటు వ్యక్తి యొక్క ఆదాయం అనేది తెలుస్తుందని చెప్పేసి
దీన్ని ప్రామాణికంగా ఉంచడం అనేది జరిగింది. దీని పరంగా చూసుకున్నట్లయితే పంజాబ్ లో సంవత్సరానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సగటు ఆదాయం ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం 78,000 ఉంటే, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో 74,000 ఉంటే, బీహార్ లో జస్ట్ 25,000గా ఉంది. అంటే బీహార్ అనేది చాలా వెనుకబడి ఉంది. రాష్ట్రాలను పోల్చి చెప్పాడు ఆదాయం పరంగా. అలాగే భారతదేశాన్ని మనం గమనించినట్లయితే ఈ ఆదాయం పరంగా చూసుకునేటప్పుడు ప్రపంచాన్ని గమనించినట్లయితే ప్రపంచ బ్యాంక్ అనేది ప్రపంచ అభివృద్ధి నివేదికలో అసలు ఆదాయం పరంగా తక్కువ ఆదాయం ఉన్న దేశాలు ఏంటి, అధిక ఆదాయం ఉన్న దేశాలను కొలవడానికి ఒక ప్రామాణికంగా తీసుకుంది. అదేంటంటే చాలా ఇంపార్టెంట్, 12,600 కంటే ఎక్కువ $12,600 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏంటంటే ధనిక దేశాలు లేదా అధిక ఆదాయ దేశాలుగా చెప్పింది. అలా కాకుండా $1,035 కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను అల్ప ఆదాయ దేశాలుగా చెప్పింది. అల్ప ఆదాయ లేదా తక్కువ ఆదాయం గల దేశాలుగా చెప్పింది. అయితే $12,600 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలను ధనిక ఆదాయ దేశాలుగా చెప్పింది. అలాగే $1,035 కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను అల్ప ఆదాయ దేశాలుగా చెప్పడం అనేది జరిగింది. ప్రపంచ బ్యాంక్ అనేది ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. 2012వ సంవత్సరంలో ఈ నివేదికను అందించడం అనేది జరిగింది. అయితే భారతదేశం అనేది ఒక దశాబ్ద కాలం ముందు వరకు కూడా తక్కువ అభివృద్ధి చెందిన దేశంగానే ఉండేది. తర్వాత తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ అలా డెవలప్ చెందుతూ వచ్చింది. అయితే తలసరి ఆదాయాన్ని ముఖ్యంగా డాలర్లో అన్నాం. ఏ డాలర్లు అంటే అమెరికన్ డాలర్స్ లో కొలవడం జరుగుతుంది. అమెరికన్ డాలర్లలో కొలవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆదాయాన్ని మనం చూసుకున్నాం. ఆదాయం ఆధారంగా ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందిందో లేకపోతే ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేది ఒక్క ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని చెప్పకూడదు. ఆదాయం ఎక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అలాగే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క విద్యా స్థాయి ఏ విధంగా ఉంది, అలాగే ఆయు ప్రమాణం ఏ విధంగా ఉందో అన్నింటిని ఆధారంగా చేసుకొని ఒక దేశం అభివృద్ధి చెందిందో లేదో చెప్పగలగాలి అని చెప్పేసి మానవ అభివృద్ధి నివేదిక అనేటువంటి ఒక నివేదికను ఐక్యరాజ్య సమితి ఏంటంటే ఐక్యరాజ్య సమితి చెందినటువంటి UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రపంచ అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే మానవ అభివృద్ధి నివేదిక UNDP రిలీజ్ చేసినటువంటి మానవ అభివృద్ధి నివేదిక 2013 ప్రకారం ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదని చెప్పడానికి ఓన్లీ ఆదాయాన్ని కొలమానంగా తీసుకోకూడదు, ఆరోగ్యాన్ని చూడాలి, ఆ దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని, విద్యను అన్నింటినీ చూడాలని చెప్పేసి ఒక నివేదికను రిలీజ్ చేసింది. 177 దేశాలతో కూడినటువంటి నివేదికను రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నివేదికలో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే శ్రీలంక, అలాగే భారతదేశం, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, అలాగే నేపాల్. ఈ దేశాలలో ఏంటంటే ప్రజల యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ దేశంలో ఉన్నటువంటి సగటు జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, సగటు జీవన కాలం ఎంత ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ మనం చూసుకుంటున్నాం. ఎక్కువ ఎగ్జామ్ లో అడిగి ప్రతిదీ చూడకూడదు. తలసరి ఆదాయం, సగటు కాలం, అలాగే మానవ అభివృద్ధి నివేదికలో ర్యాంక్ ఎంత అనేది చూసుకుందాం. దాని పరంగా చూసుకున్నట్లయితే శ్రీలంక యొక్క తలసరి ఆదాయము
శ్రీలంక యొక్క తలసరి ఆదాయం $5,170 గా ఉంది. భారతదేశం యొక్క తలసరి ఆదాయము $3,285 గా ఉంది. పాకిస్తాన్ది 2655 గా ఉంది. అలాగే నేపాల్ది 1137 గా ఉంది. అలాగే బంగ్లాదేశ్ ది 1785 గా ఉంది. మయన్మార్ది $1817 గా ఉంది. దీని పరంగా చూసుకున్నట్లయితే భారతదేశానికి దిగువన ఉన్నటువంటి అతి చిన్న దేశమైనటువంటి శ్రీలంకలో తలసరి ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంది. $5,170 ఉంది. భారతదేశానికి పొరుగునున్న దేశాల్లో నేపాల్ యొక్క తలసరి ఆదాయం జస్ట్ 1137 మాత్రమే ఉంది. అలాగే శ్రీలంక యొక్క సగటు జీవిత కాలం ఏంటంటే 75.1 సంవత్సరం. అంటే సగటు జీవన కాలం అంటే ఏంటంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి కూడా చనిపోయే వరకు ఉన్నటువంటి కాలాన్ని ఆధారంగా చేసుకుని సగటు జీవిత కాలం పరిగణిస్తే 75 సంవత్సరాలు శ్రీలంకలో బతకడం అనేది జరుగుతుంది. భారతదేశాన్ని చూసుకున్నట్లయితే 65.8 సంవత్సరాలు ఉన్నాయి. అలాగే 65.7 పాకిస్తాన్, అలాగే 65.7 ఏంటంటే మయన్మార్ లో ఉంటే 69.1 అంటే నేపాల్ అనేది భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా సగటు ఆయు ప్రమాణం అనేది నేపాల్ ఎక్కువగా ఉంది 69.1. అలాగే బంగ్లాదేశ్ ఏంటంటే 69.2 గా ఉండడం జరిగింది. మానవ అభివృద్ధి నివేదికలో 177 దేశాల్లో శ్రీలంక ర్యాంక్ అనేది అన్ని విషయాల పరంగా చూసుకుని విడుదల చేసిన ర్యాంక్ లో శ్రీలంక 92వ స్థానంలో ఉంటే భారతదేశం అనేది 136వ స్థానంలో ఉంది. 136వ స్థానంలో ఉంది. అలాగే మిగతా పాకిస్తాన్ 146లో ఉంది. అలాగే మయన్మార్ 149లో ఉంది. అలాగే బంగ్లాదేశ్ 146లో ఉంది. లాస్ట్ అయినటువంటి నేపాల్ 157వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే మానవ అభివృద్ధి నివేదిక పరంగా ఈ యొక్క ప్రపంచ అభివృద్ధి కార్యక్రమం UNDP రిలీజ్ చేసినటువంటి మానవ అభివృద్ధి నివేదికలో ఈ విధంగా భారతదేశం అన్ని విధాలా చూసుకుని ఆరోగ్యంలో కానీ తలసరి ఆదాయంలో కానీ అలాగే సగటు ఆయు ప్రమాణంలో కానీ విద్యా ప్రమాణాలు కానీ అన్నింటినీ చూసుకున్నట్లయితే భారతదేశం అనేది 136వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించి ఇక్కడ మనం ఇంకొక పాయింట్ అనేది చూసుకుందాం. భారతదేశానికి నేపాల్ కి పోలుస్తూ చూసుకుందాం. జస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాలి ఈ UNDP రిలీజ్ చేసినటువంటి నివేదిక పరంగా భారతదేశంలో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సగటు పాఠశాలలో గడుపుతున్నటువంటి కాలం, సగటు పాఠశాలలో గడిపే కాలము, అలాగే పాఠశాల విద్యా కాలము, విద్యా సమయ కాలం. ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠశాలలో గడిపే కాలం అనేది 4.4 ఉంటే పాఠశాలలో గడిపే కాలం అది ఉంటే పాఠశాల విద్యా సమయం అనేది 10.7 గా ఉంది. అంటే 10.7 సంవత్సరాలుగా ఉంది, 7% ఉంది. ఇది 4.4% ఉంది. సగటు పాఠశాలలో గడిపే కాలం అంటే ఏంటంటే 25 సంవత్సరాలు నిండిన వారు పాఠశాలలో తర్వాత ఎంత సమయం గడుపుతున్నారని తెలిపేది పాఠశాలలో గడిపే కాలం, సగటు పాఠశాల కాలం. అలా కాకుండా పాఠశాల విద్యా సమయ కాలం అంటే ఏంటంటే పిల్లలు బడిలో జాయిన్ అయిన తర్వాత ఎంత సమయం బడిలో ఉంటారు, ఎంత కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పేది పాఠశాల విద్యా సమయ కాలం. దాని పరంగా చూసుకుంటే 10.7 ఇది ఉంది. పాఠశాలలో గడిపే కాలం అనేది సగటు పాఠశాల కాలం అనేది 4.4 ఉంది. ఇది భారతదేశాన్ని ఉంటే నేపాల్ ఏంటంటే 3.2 అలాగే 8.9 గా ఉంది. పోల్చారు భారతదేశాన్ని నేపాల్ని పోల్చారు కాబట్టి మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే భారతదేశం యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అలా అక్షరాస్యత ఏ విధంగా ఉంది, ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ప్రపంచ మానవ అభివృద్ధి నివేదికను రిలీజ్ చేయడం అనేది జరిగింది 2013. దాని పరంగా ఈ విధంగా ఉంది. అయితే రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే మనం ఏంటంటే రాష్ట్రాలను కూడా పోలుస్తున్నాం కాబట్టి పంజాబ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ బీహార్ ని పోలుస్తున్నాము. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ని పోలుస్తున్నట్లయితే ఇందాక ఆదాయం చెప్పుకున్నాం. ఆదాయం ఒకదాన్నే కాదు మిగతా వాటిని కూడా పరిగణనలో చేసుకోవాలి. కాబట్టి పంజాబ్ లో శిశు మరణాలు
శిశు మరణాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అక్షరాస్యత ఏ విధంగా ఉంది, అలాగే నికర హాజరు శాతం ఏ విధంగా ఉంది. 2006 ఇది 2011 నివేదిక, ఇది 2006 నివేదిక పరంగా చూసుకుందాం. పంజాబ్ లో ఏంటంటే శిశు మరణాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. ఇది 62, 64 అలాగే 56 గా మనం చూసుకుందాం. 84, 90 అలాగే 36 గా మనం చూసుకుందాం. 76, 77, 42 గా మనం చూసుకుందాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే పంజాబ్ లో శిశు మరణాలు అనేవి ప్రతి వెయ్యికి ఏంటంటే పంజాబ్ లో శిశు మరణాలు అంటే ఆరోగ్యంగా పుట్టినటువంటి శిశువులు సంవత్సర కాలంలోనే 1042 మంది చచ్చిపోతున్నారని, హిమాచల్ ప్రదేశ్ లో 36 మంది చచ్చిపోతున్నారని, బీహార్ లో 62 మంది చచ్చిపోతున్నారని ఆ నివేదిక చెప్పడం జరిగింది. అలాగే అక్షరాస్యత అంటే ఏంటంటే 7 సంవత్సరాలు పైబడిన వారు ఎంత కాలం చదువుతున్నారు, 7 సంవత్సరాలు పైబడిన వారిలో ఉన్నటువంటి అక్షరాస్యతని గురించి చూసుకున్నట్లయితే పంజాబ్ లో 77% ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో 84% ఉంది, బీహార్ లో మనం చూసుకున్నట్లయితే 64% అనేది ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ లో నికర హాజరు శాతం 76% ఉంటే హిమాచల్ ప్రదేశ్ లో 90% ఉంది, బీహార్ లో 56% అనేది ఉంది. ఈ విధంగా ఏంటంటే నివేదిక పరంగా ఏంటంటే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ని పోల్చడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిమాచల్ ప్రదేశ్ గురించి మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ అనేది చాలా డెవలప్ గా ఉంది. స్వాతంత్రం వచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది, కానీ తర్వాత అక్షరాస్యత అభివృద్ధి చెందడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లో విద్యకు చాలా పెద్దపీట వేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో ఫస్ట్ అది కొండ ప్రాంతం, అక్కడ ఏంటంటే పాఠశాలను విస్తరించడం అది చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే ప్రభుత్వం అనేది విద్య పరంగా ఎక్కువ అభివృద్ధి చేయాలని చెప్పేసి అక్కడ పాఠశాల విస్తరణ చేయడం జరిగింది. మరుగుదొడ్లు నిర్మించడం కానీ, తాగునీరు అందించడం కానీ, అలాగే పాఠశాల భవనాలు నిర్మించడం కానీ, పిల్లలకు ఉచిత విద్య అందించడం కానీ, అవన్నీ చేయడం వల్ల హిమాచల్ ప్రదేశ్ అనేది విద్య పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్ అనేది మనం చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం అనేది 2005 లెక్కల ప్రకారం ఏంటంటే భారతదేశంలో గల రాష్ట్రాలు ఏంటంటే విద్యపై ప్రతి విద్యార్థికి సగటున ఏంటంటే జస్ట్ 1049 రూపాయలు ఖర్చు పెడుతుంటే హిమాచల్ ప్రదేశ్ అనేది మనం చూసుకున్నట్లయితే సగటున ప్రతి విద్యార్థికి కూడా 2005 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఏంటంటే విద్య పరంగా చాలా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అక్కడ ఏంటంటే ఆడపిల్లల లింగ వ్యత్యాసం అనేది తక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళని ఎక్కువగా చదివించడం జరుగుతుంది, అలాగే ఉద్యోగాలు పంపించడం జరుగుతుంది, అలాగే గృహ నిర్వహణ పరంగా కూడా స్త్రీలకు ఎక్కువ సమాన అధికారాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఆదాయం పరంగానే కాకుండా హిమాచల్ ప్రదేశ్ లో భద్రత పరంగా, సమానత్వ పరంగా కూడా ఎక్కువ అక్కడ అభివృద్ధి పరంగా ఎక్కువ అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ లో మనం గమనించినట్లయితే 1993 లెక్కల ప్రకారంగా అలాగే 2006 లెక్కల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ భారతదేశాన్ని మనం గమనిద్దాం. హిమాచల్ ప్రదేశ్ ని భారతదేశాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 1993లో హిమాచల్ ప్రదేశ్, 2006లో హిమాచల్ ప్రదేశ్ ఏ విధంగా ఉంది, అలాగే భారతదేశం ఏ విధంగా ఉంది అని మనం చూసుకున్నట్లయితే 1993లో అంటే ఏ విధంగా అక్కడ అక్షరాస్యత అనేది పెరిగింది అనేది మనం చూద్దాం. అయితే ఈ 1993, 2006 గమనించినట్లయితే 51
ఈ విధంగా మనం గమనించినట్లయితే 1993 2006ని గమనించినట్లయితే 2006లో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, అది జస్ట్ చిన్న మిస్టేక్. 6 సంవత్సరాలు పైబడి అంటే 6 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, 6 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలురు బాలికలు హిమాచల్ ప్రదేశ్ లో ఏ విధంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళారు, అలాగే 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బాలురు బడికి వెళ్ళారు అనేది 1993 2006 నివేదిక ఇవ్వడం జరిగింది. అది మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడండి. జస్ట్ చిన్న విషయం, అది నాకు చిన్న కన్ఫ్యూజ్ అయింది. అలాగే ఇప్పుడు మనం గమనించినట్లయితే భారతదేశంలో ఏంటంటే ఆరోగ్యాన్ని, అలాగే మనం గమనించినట్లయితే అక్షరాస్యతను, విద్యను కాకుండా పౌర సరఫరాలను కూడా ఆధారంగా చేసుకొని ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మనం చెప్పుకోవచ్చు. దాని పరంగా చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలు ఏంటంటే పౌర సరఫరాల నుంచి వచ్చే సరుకుల్ని, పౌర సరఫరాల వ్యవస్థను సక్రమంగా చూసుకొని వారి యొక్క పోషకాహార స్థాయిని, వారి ఆరోగ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే తమిళనాడు, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం మనం గమనించినట్లయితే 53%, 33%, అలాగే 11%, 7%. ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వచ్చేటువంటి బియ్యాన్ని అనేది తమిళనాడు 53% కొంటే ఆంధ్రప్రదేశ్ జస్ట్ 33%, వెస్ట్ బెంగాల్ 11%, అస్సాం 7% మాత్రమే కొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పౌర సరఫరాల శాఖల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను ఎలా తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా కూడా కొంచెం ఆ పోషకాహారం అనేది సరిగా అందకపోవడం వల్ల కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మానసిక శారీరక పెరుగుదల అనేది లోపించడం అనేది జరుగుతుంది. అది కూడా ప్రభావం అనేది చూపిస్తుంది అభివృద్ధి భావనలపై. ఇది కూడా ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే అభివృద్ధి భావనలకు సంబంధించి 10th క్లాస్ లో నుండి సెకండ్ లెసన్ గురించి మనం చాలా వరకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్పుకోవడం జరిగింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఆ పోలిక లాస్ట్ లో చిన్న పట్టిక ఉంటుంది, జస్ట్ అది ఒకసారి మీరు చూసుకోండి. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ 10th క్లాస్ లో మరొక లెసన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.